ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అంటే కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాల్లో మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మీరే గాని, మీ పిల్లలే ఉన్నారండి మన పిల్లలు. వాళ్ళు మంచిగా చదివి క్లాస్‌లో ఫస్ట్ వచ్చారనుకోండి. అప్పుడు మనం వాళ్ళకేం చెప్పాలి? అమ్మా నేను క్లాస్‌లో ఫస్ట్ వచ్చానమ్మా. అన్నిట్లో నేనే ముందున్నాను. నేనే ఫస్ట్ ఉన్నాను అని చెప్పారనుకోండి. అప్పుడు మనం పిల్లలకేం చెప్పాలి? అది మన గొప్పతనం కాదమ్మా. అది నీ టాలెంట్ కాదు. దేవుని కృప. దేవుడు తండ్రి యేసయ్య నీకు ఆ టాలెంట్ ఇవ్వబట్టే నువ్వు ఫస్ట్ వచ్చావు. ఆ తెలివి దేవుడు తండ్రి ఇవ్వబట్టే నువ్వు ఫస్ట్ వచ్చావు అని మనం పిల్లలకి అలవాటు చేయాలి కదండి. ప్రతి విషయంలో పిల్లలకి తెలియదు, చిన్నపిల్లలకి. మా పాప కూడా అంతే. అదేదైనా మంచి ఆర్ట్ ఏదైనా వేసిందంటే అమ్మా ఇదిగో నేనే వేసానమ్మా బాగుందా అనేది. నువ్వు వేసావు నానా, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ నీకు ఆ టాలెంట్ ఎవరిచ్చారు? ఆ బొమ్మ గీయడానికి ఆ టాలెంట్, ఆ ఆలోచన ఎవరిచ్చారు అంటే ఏసే ఇచ్చాడమ్మా అనేది వెంటనే. ఇక నేను అనేది చెప్పదు. కాబట్టి చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, ఆ క్రెడిట్ అంతా దేవునికే చెందాలి అనేది నా ఆశ. ఎందుకంటే దేవుడి నుంచి రాకపోతే, యేసయ్య మనకి ఇవ్వకపోతే మనం ఒక జీరో కదండి. ఆయనే గనక మనకు తెలివి ఇవ్వకపోతే, ఆయనే గనక మనకు టాలెంట్ ఇవ్వకపోతే, ఆయనే మనకి సహాయం చేయకపోతే మనం ఒక జీరోలో అయిపోతాం కదా. కాబట్టి దేవునిచ్చిన మహిమ, ఆ టాలెంట్, ఆ ఘనత అంతా తండ్రికే చెల్లాలి. ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్ళాలి కదా, మనం తీసుకోవద్దు కదా. నువ్వు బాగా చదువుతానా, నాకు తెలుసు నీకు ఆ తెలివితేటలున్నాయి అనొద్దు. అది దేవుని కృప, తండ్రి నుంచి వచ్చింది. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు ప్రతి విషయంలో అని చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని పెంచాలి కదండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇప్పుడు నుంచి మనం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు యవనస్తులైనా మర్చిపోరు, వాళ్ళు మన మ్యారేజ్ అయినా మర్చిపోరు, ముసలి వాళ్ళైనా కూడా దాని నుంచి తొలగిపోరు కదా. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సింది మనం అదే కదండి నేర్పాల్సింది. ఇట్లా మా పిల్లలకి అలా చెప్తా ఉంటే ఈ మధ్య అయితే వచ్చి అమ్మా ఏసై నాకు ఇంకో టాలెంట్ ఇచ్చాడమ్మా, నాకు ఇన్ని టాలెంట్లు ఇచ్చాడు అని చెప్పిద్ది వచ్చి. అది నిజంగా దేవునికి ఆ మాటలు తండ్రికి ఇష్టం కదండి. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండమంటాడు తండ్రి. అందుకే మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోయాము, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, మనం ముసలి వాళ్ళం అయిపోయామని మనం అనుకుంటాం. కానీ మనం ఎంత ముసలివాళ్ళమైనా మన తండ్రి చేతిలో మనం ఎంతండి? చిన్నపిల్లలమే కదా, ఆయన చేతులతో చేసిన వాళ్ళం. మనం ఎంత ఎదిగినా కూడా ఆయన దృష్టిలో మనం చిన్నపిల్లలమే. కాబట్టి మనం కూడా మన తండ్రి దగ్గర చిన్నపిల్లల్లాగే అడగాలి. తెలియకపోతే నాకు తెలియదయ్యా, నువ్వు నాతో ఉంటే నేను చేయగలుగుతానయ్యా అంటే ముచ్చటపడిపోతాడు కదా. నా హెల్ప్ అడుగుతుంది. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా మనల్ని అడిగారంటే అమ్మ నాకు అక్కడ దాకా తోడు రావా, నాకు తెలియట్లేదు అంటే సరే పద నన్ను నేను వస్తాను అని మనం వెళ్తాం కదా. అలాగే మన తండ్రి కూడా అలా పిల్లల విషయంలో అలా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదో గమనించుకోండి. అలాగే కాలేజీలో ఉన్నప్పుడైనా గ్రూప్స్ ఏదైనా తీసుకునే విషయంలో దేవుని సహాయం అడుగుతున్నారా లేదా తీసుకోండి. అది ఒక్కటి పరిశీలన చేసుకుంటున్నారా లేదా గమనించుకోండి. తర్వాత మంచి పర్సంటేజ్ వచ్చింది, నేనే అంత కష్టపడి నిద్రాహారాలు మానుకొని అసలు ఎంత చదివానో తెలుసా, ఎంత కష్టపడ్డానో ఎగ్జామ్స్కి, ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు అంత పర్సంటేజ్ వచ్చింది, మరి అందరిలో టాప్ వచ్చానంటే మరి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంటారు చాలామంది. కష్టపడడానికి ఆ టాలెంట్, ఆ ఓపిక, ఆ ఎగ్జామ్లో రాయడానికి ఆ జ్ఞాపక శక్తి ఇచ్చింది ఎవరంటే మన యేసయ్య అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటేనే మన లైఫ్ బాగుంటాయండి. లేదు ఇది నా సొంత తెలివే, నా సొంత జ్ఞానము, నా టాలెంట్ ఇది అనుకుంటే మాత్రం అక్కడతోనే మన లైఫ్ ఆగిపోయింది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరినైనా మీరు గమనించండి, ఇది నా గొప్పతనం కాదు, నా దేవుని కృప, నాకు అసలేం తెలీదు, నాకేం తెలీదు, అంతా నా పక్క నుండి నా ముందుండి నడిపించింది నా తండ్రి అని చెప్పుకోండి. మిమ్మల్ని మీరు చెప్పుకోండి, మీ మనసుకు మీరు చెప్పుకోండి, లేదా మీ స్నేహితుల దగ్గర చెప్పండి.
ఇంకా మీ లైఫ్కి ఎటువంటి డోకా ఉండదండి. ముందుకు తీసుకెళ్తాడు కానీ తండ్రి ఆపేయడు అంతటితో. కానీ మనం అలా చెప్పుకోలేము. ఎవరన్నా వచ్చి మన కంగ్రాట్స్ చెప్పినా, ఎవరన్నా వచ్చి మనల్ని ఎంకరేజ్ చేసినా, ఎవరన్నా మనకు అప్రిషియేట్ చేసినా థ్యాంక్ యూ అంటాం కానీ అయ్యో ఇది నా గొప్పతనం కాదండి, నా దేవుని సహాయం, నా దేవుని కృప నాకు ఉండబట్టే, నా దేవుడు నాకు సహాయం చేయబట్టే నేను చేయగలిగాను అని చెప్పలేం మనం. లేకపోతే మనతో పాటు పనిచేసే వాళ్ళ గురించి చెప్తాం కానీ అసలు ఆ టాలెంట్ ఇచ్చిన తండ్రికి, ఆ జ్ఞాపక శక్తి, ఆ తెలివితేటలు ఇచ్చిన తండ్రిని నలుగురిలో 10 మందిలో మనం చెప్పగలమా? ఒప్పుకోగలమా? ఒప్పుకోలేం కదండి. కానీ ఒప్పుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది. అదే కదా వాకింగ్ కూడా ఉండిద్ది. 10 మంది ముందు 10 మందిలో నన్ను ఒప్పుకుంటేనే అనే ఒక వాక్యం ఉండిద్ది. కాబట్టి ఒకవేళ అలవాటు లేకపోతే మీరు అలవాటు చేసుకోండి. మనం ఏ పని చేసినా అది నా గొప్పతనం కాదు, నా దేవుని కృప. నాకు ఎంత అవార్డులు వచ్చినా 100 మంది కాదు, 1000 మంది కాదు, మొత్తం దేశం మొత్తం నన్ను పొగిడినా, నన్ను పైకెత్తినా అది నా గొప్పతనం కాదు. నా దేవుడు నాకు ఆ టాలెంట్ ఆయన ఇవ్వబట్టే నేను ఈ స్థితిలో ఉన్నా. నా దేవుని తోడు నాకు ఉండబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఆయన నాతో నా పక్క నుండి నన్ను నడిపించబట్టే నేను ఈ స్థితికి, ఈ పొజిషన్కి రాగలిగాను అని మనస్ఫూర్తిగా మీరు అనుకుంటున్నారా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ అలా అనుకోకపోతే ఈ రోజు నుంచే, ఈ మాటలు విన్నప్పటి నుంచే అలా దేవుని స్తుతించడం, ఆ క్రెడిట్ అంతా మనం తీసుకోవద్దండి, మన తండ్రికి ఇవ్వాలి. అప్పుడు తండ్రికి సంతోషపడతాడు. అదే కదా ఆయన కోరుకుంటుంది. నన్ను మర్చిపోలేదు నా తల్లి, నన్ను సహాయం అడిగింది, నేను చేశాను. ఎగ్జామ్స్ రాసేటప్పుడు పక్కన ఉండమంది, నేను ఉన్నాను, రాపిచ్చాను. మరలా ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి టాపర్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోలేదు, అంతమందిలో కూడా నన్ను గుర్తుపెట్టుకుంది అని తండ్రికి ముచ్చటపడిపోతాడండి. అదే కదా తండ్రికి కావాల్సింది. అలాగే మీరు పనిచేసే విషయంలో కానీ, పనిచేసే ఓపిక ఉందంటే అది మన సొంత బలం, మనం తీసుకున్న ఆహారం కాదు కదా, మన దేవుని కృప, ఆయన బలము, శక్తి మనకివ్వబట్టే. ఆ క్రెడిట్ ఆయనకి ఇస్తున్నామా లేదా ఒకసారి గమనించుకోండి. మిమ్మల్ని 100 మంది పొగిడినా ఆ పొగడ్తలు నాకు కాదండి, నా దేవునికి రావాలి. ఒక పాట పాడిన అబ్బా సిస్టర్ అసలు ఏమి స్వరం మీది, ఏమి టాలెంట్ మీది, అసలు ఎంత చక్కగా పాడుతున్నావు, వింటుంటే వినాలనిపిస్తుంది అన్నారనుకోండి. ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అయ్యో అది నా గొంతు, నా స్వరం, నా సొంత తెలివి, నా సొంత పాట కాదు, నా దేవుని, నా తండ్రి ఆ గొంతు ఆయన ఇచ్చాడు కాబట్టి నాకు వచ్చింది, లేకపోతే నాకు రాదు అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలండి. మనం ఈ విషయాల్లో కూడా చులకన చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు. మనం ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్రెడిట్ దేవునికి ఇవ్వాలో, ఏ విషయంలో ఆ క్రెడిట్ తండ్రికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ ఆయనకే ఇవ్వాలి. మనం ఒక పని చేసినా అందరూ మనల్ని పొగుడుతున్నారంటే ఆ టాలెంట్ ఇచ్చింది, ఆ టాలెంట్ మన సొంతది కాదు, మన దేవుడు తండ్రి మనకిచ్చిన టాలెంట్. ఆ క్రెడిట్ ఆయన ఇచ్చిన క్రెడిట్, ఆయన ఇచ్చిన ఆ టాలెంట్కి చెందాల్సిన ఘనత అంతా ఆయనకే చెందాలి, మనకొద్దు. మనకెందుకండి? కొంతకాలం ఉంటే ఈ భూమి మీద ఉంటాము, ఇంకో తర్వాత ఉండము. ఆ టాలెంట్, ఆ ఘనత, మహిమ అంతా, క్రెడిట్ అంతా తండ్రికి ఇస్తే తండ్రి ముచ్చటపడిపోయి ఇంకా మనకు సహాయం, ఇంకా ఎక్కువ సహాయం చేస్తాడు. ఏదైనా సభలో, ఏదైనా మీటింగ్లో మీరు ప్రసంగించారు, చక్కగా ఎగ్జాంపుల్స్ తీసుకొని అందరికి అర్థమయ్యేలా అందరూ వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారు. అయ్యో అమ్మా ఇది నా గొప్పతనం కాదు తల్లి, ఇది నా మాటలు కాదు, అసలు నాకు మాట్లాడటం కూడా నాకు రాదు, దేవుని కృప, ఆయన మనతో ఉండబట్టే, ఆయన మీతో మాట్లాడబట్టే మీరు వింటే మీకు అర్థమైంది. నేను మాట్లాడింది నేను కాదు, మీరే, దేవుడే మీతో మాట్లాడాడు. ఇదంతా మీ పొగడ్తలు, మీ చప్పట్లు, మీ ఆశీర్వాదాలు, మీ అప్రిసియేషన్లు అన్నీ కూడా నాకొద్దమ్మా, దేవునికి చెందాలి, ఆయన్ని స్తుతించండి. ఇదంతా తండ్రిదే, ఆయన ఏదో నా మీద జాలిపడి నాకు ఇవ్వబట్టే అని అనుకుంటేనే మనం ముందుకెళ్తాం. లేకపోతే మనకు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా అక్కడే ఉండిపోతాం. ఎంత ఏ పొగడతైనా కానివ్వండి, అది వంట చేసే విషయంలో కానీ, ఇంటి పని విషయంలో కానివ్వండి, బయట ఆఫీసులో కానివ్వండి, కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, ఎక్కడైనా, స్పోర్ట్స్లో అయినా, ఇంకా వేరే వేరే ఆర్ట్లో కానీ, ఏదైనా సరే
ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళతో వెంటనే చెప్పేయండి. మళ్ళీ ఆలోచించొద్దు. అయ్యో థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పడం కాదు. అయ్యో ఇది నా గొప్పతనం కాదండి, నా దేవుడు నాకు ఇవ్వబట్టే ఈ టాలెంట్, లేకపోతే నాకు చేత కాదు. నా యేసయ్య ఆ టాలెంట్ నాకు ఇచ్చాడు, నా యేసయ్యకే చెందాలి ఆ ఘనత, ఆ థ్యాంక్స్, ఆ ధన్యత అంతా ఆయనదే, నాయన గొప్పదాన్ని కాదు ఇక్కడ అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని దేవుని హెచ్చిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనం ఎంత మనల్ని మనం తగ్గించుకుంటే అంతగా హెచ్చిస్తాడు. బైబిల్లోనే చెప్పాడు కదా, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. ఇక్కడ మనం హెచ్చింపబడకూడదు. మనకున్న టాలెంట్ చూసి అందరూ అబ్బా నాకంత నా టాలెంట్ కాబట్టే కదా ఇంతమంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారంటే మరి నా మాటలు, నాకున్న టాలెంట్, నా మాటకారితనం అంత గొప్పది కాకపోతే అనుకోవద్దండి. అసలు మనకు నా మాటలైతే ఎవరినరు, నా దేవుడు నాతో ఉండబట్టే, నా తండ్రి మాట్లాడబట్టే వాళ్ళకి అర్థమైంది అని మనస్ఫూర్తిగా దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన మహిమ మీరు తీసుకోవద్దు. ఒక పాట పాడినా, ప్రసంగించినా, ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా చెప్పినా అది నా గొప్పతనం కాదు, నేను కాదు, ఇక్కడ నేను అనేవాణ్ణి లేను, నా దేవుని కృప, నా తండ్రి నా పక్కన ఉండబట్టే, ఆయన ఆడాడు నా పక్క నుండి, నాతో పాటు పరిగెత్తాడు కాబట్టే నన్ను గెలిపించాడు, ఆయన నా పక్కనున్నాడు కాబట్టి నేను గెలవగలిగాను, లేకపోతే నేను గెలిచేవాడిని కాదు అని మన పిల్లలకి చెప్పాలి. మనం కూడా అదే ఫాలో అవ్వాలండి. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్, ఇవన్నీ చిన్న చిన్న సలహాలు. ఎందుకంటే వీటిల్లో కూడా మనం కరెక్ట్గా ఉంటేనే దేవుని కృప మనకి ఎప్పుడూ సమృద్ధిగా ఉండిద్ది. ఇలాంటి విషయాల్లో కూడా మనం పడిపోకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనున్నానండి, అది మళ్ళీ నేనే నాకు వస్తుంది, నేను కాదు, తండ్రి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్లో అందరూ తప్పిరా నేను పాస్ అయ్యానంటే, అమ్మాయి నువ్వు పాస్ అయ్యావు, అందరూ తప్పారు, నువ్వు ఒక్కదానే పాస్ అయ్యావంటే థ్యాంక్ గాడ్, నేను కాదండి, నిజంగా దేవుని సహాయం, దేవుని కృప నాకు తోడు లేకపోతే నేను కూడా పోయేదాన్ని, పాస్ అయ్యేదాన్ని కాదు అనేస్తా, వెంటనే నోటికొచ్చేసిద్ది. మా నాన్న కూడా అంతే. ఎట్లా ఉన్నారండి, ఎవరైనా ఫోన్ చేసినా కూడా దేవుని కృప అండి, దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాం, దేవుని దయను బట్టి బాగానే ఉన్నామండి, ఏదో దేవుని దయ మా మీద ఉండబట్టి ప్రశాంతంగా ఉన్నామండి, క్షేమంగానే ఉన్నాం అని చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటారంటే దేవుని దయలే, దేవుని దయ లేకపోతే మీరున్నారా మేమున్నావా అంటాడు. అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? దేవుని కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనం ఉండగలమా? ఉండలేం కదండి. ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటలో దేవుని కృప, మనం చేసే ప్రతి పనిలో ఆయన దేవుని సహాయం మనం అడగాలి. మనల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే, ఒక మంచి పాట పాడినా అబ్బాయి ఏమి పాట, చాలా మంది ఈ కాలంలో అయితే నాకు భలే బాధేస్తుందండి కొన్ని మాటలు వింటే. ఇప్పుడు ఏదైనా పాట రాశారంటే ఆ పాట ఎలా రాశారు బ్రదర్ మీరంటే, ఏందో నేను రాసిన, నాకు తెలియకుండా రాసినంటారు. మనకు తెలియకుండా మనం ఎలా రాస్తామండి? తండ్రి కృప, ఆయన నాకు సహాయం చేయబట్టి నేను రాశాను అని చెప్పాలి కదా మనస్ఫూర్తిగా. అసలు ట్యూన్ ఎలా కట్టారు, మీకు ఎలా వచ్చిందంటే ఏంటో నాకు తెలియకుండానే వచ్చేసింది అని కొంతమంది అలా చెప్తుంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు? ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఆ గొంతు, ఆ వాయిస్ ఇచ్చింది ఎవరు? ఆ మాటకారితనం ఇచ్చింది ఎవరు? దేవుడు లేకుండా మన తండ్రి మనకి ఆ టాలెంట్ అన్ని ఇవ్వకపోతే మనం జీరో కదండి. అసలు బాధపడిపోతున్నారు కొంతమంది అయితే. ఏంటో నేను రాసినా కూడా నేనేంటో ఎవరికి తెలీదు, అందరూ నేను రాసినా కూడా అది నా దురదృష్టం అని ఫీల్ అవుతున్నారు. అసలు మనం రాస్తామా, మనం పాడతామా మన గొంతుతో? ఎలా ఉండిద్దంటే మన సొంత తెలివితో రాస్తే, అంటే వాళ్ళని ఏదో నేను కించపరచాలని కాదు, కానీ బాధ. ఆ టాలెంట్ ఇచ్చిన తండ్రిని పక్కన పెట్టేసి నేను నా సొంతంగా నా గొంతుతో నేను పాడాను, నా సొంతంగా నేనే ట్యూన్ కట్టాను, నా గొంతుతో నేనే పాడాను అని చెప్పుకోవడం నాకు బాధ అనిపించింది. అది దేవుని తండ్రికి చెందాల్సిన ఘనత.
అది దేవునికి చెందాల్సిన మహిమ. ఆయన ఇవ్వకపోతే ఆయన ఏదో జాలిపడే సరే పోనీలే, ఎంతమంది ఉన్నా కూడా పర్టికులర్గా కొంతమందికే తండ్రి ఆ టాలెంట్ ఇస్తాడు. అది ఆయన ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు. ఆయన దృష్టిలో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అసలు నేను అది పొందుకునే అర్హత కూడా నాకు లేదయ్యా. అయినా కూడా ఎంతో మంది ఉన్నారు నాకన్నా భక్తులు, నాకన్నా గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు, అయినా కూడా నాకే అవకాశం ఇచ్చారు. నేనెంత, నా గొంతెంత, నా స్వరం ఎంత అని కృతజ్ఞత చెప్పి అందరూ పొగుడుతుంటే ఇది నా గొప్పతనం కాదండి. నా సొంత పాట కాదు, నేను రాసింది కాదు, నేను ట్యూన్ కట్టింది కాదు. నా దేవుని కృప, నా దేవుడే, ప్రతి దానికి నా దేవుడే. పాట రాసేటప్పుడు నా తండ్రి నా పక్కనున్నాడు. అది పాడేటప్పుడు ఎలా పాడాలయ్యా నాకు తెలియదంటే ఆయనే పాడి నాకు ఆ స్వరం ఇచ్చాడు. ఇంత చక్కగా మీ అందరికీ మంచిగా హాయిగా ఉందంటే నేను పాడడం వల్ల ఆ స్వరం నాది కాదు, నా దేవునిది, అది నేను కాదు అని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నామా? చెప్పలేం కదండి. నాకు బాధేసితే అదే. ఎందుకని అంత దేవునికి చెందాల్సిన మహిమ మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఆ ఘనత అవన్నీ మనవి కాదు కదా, ఆయన ఇస్తేనే కదా. ఇది నా గొప్పతనం కాదమ్మా, నా దేవుని కృప. నా టాలెంట్ కాదు, నా దేవుని టాలెంట్. నా స్వరం కాదు, నా దేవుని స్వరమే అని ఎప్పుడైతే 10 మందిలో మనం నిర్మోహమాటంగా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతామో ముందుకు నడిపిస్తాడు తండ్రి. అక్కడే ఒప్పుకోకపోతే తండ్రికి ఎంత బాధేసిద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, ఎవరో అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేశారనుకోండి, వాళ్ళకి అవసరం తీరిపోయింది, అప్పు కానీ ఆర్థిక సమస్య ఏదో తీరిపోయింది, వాళ్ళకి మంచి అవసరతలో ఉన్నప్పుడు ఇచ్చారు, హెల్ప్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మీకు థ్యాంక్స్ చెప్పకుండా అసలు మీరెవరో తెలియనట్టు బిహేవ్ చేశారనుకోండి, మన ముందే తిరిగితే మనకెంత బాధగా ఉంటుంది. ఇంకోసారి వాళ్ళ ముఖం చూస్తామా? అసలు వాళ్ళ కళ్ళే చూస్తామా? నేను సహాయం చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు, నేను ఫీజులు కట్టబట్టే వాడ పొజిషన్లో ఉన్నాడని ఎన్నిసార్లు మనం ఎంత బాధపడిపోతామో. అలాంటిది మనం అడగకుండానే మనకి స్పెషల్ టాలెంట్స్ తండ్రి ఇచ్చినప్పుడు వాటన్నిటిని బట్టి దేవునికి ఘనత, మహిమ ఆయనకే చెల్లించాలి. అది కూడా ఒంటరిగా కాదండి, 10 మందిలో 100 మంది ఎవరైతే మనల్ని పొగుడుతున్నారో ఇది నా గొప్పతనం కాదమ్మా, నా దేవుని కృప. ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే, ఆయన సహాయం లేకపోతే నేను మీతో ఉండేవాడిని కాదు, ఆయన నాకు ఈ స్వరం ఇవ్వకపోతే నేను పాడేవాడిని కాదు అని మనుషులు మనల్ని పొగడాలని కాదు, మనుషులు మన టాలెంట్ని గుర్తించాలని కాదు మనం కోరుకోవద్దు. అది దేవునికే చెందాల్సింది, దేవుడి నుంచి వచ్చింది దేవునికే చెందాలి ఆ ఘనత. అదే ఇప్పటికైనా నేను కోరుకునేది, నాకు ఆశ అదేనండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రిస్టియన్స్ ఇదే మాట చెప్పాలనేది నా ఆశ. తండ్రిని అదే అడుగుతున్నా, అలాంటి మనసు ఇవ్వయ్యా. ప్రతి ఒక్కళ్ళకి ఏ పని చేసినా పొగుడుతున్నారు అంటే ఇది నా గొప్పతనం కాదమ్మా, నా దేవుని కృప. ఏదైనా కానివ్వండి, స్పోర్ట్స్ అయినా, సింగింగ్ అయినా, రైటర్ అయినా, లేకపోతే వేరే ఆర్ట్ అయినా, లేకపోతే ఇంకొకటైనా, అది పరిచారకులైనా, అది ప్రసంగికులైనా, ఎవరైనా సరే ఇది నా గొప్పతనం కాదు, ఇది నేను కాదు, నా దేవుడే. నా టాలెంట్ కాదు, నా దేవుని టాలెంట్. ఆయన నాకు ఇవ్వబట్టే, లేకపోతే నేను జీరో. ఆయన నాకు ఈ స్వరం ఇవ్వబట్టే, లేకపోతే నేను జీరో అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలని, ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అవ్వాలన్నది నా ఆశ. అది దేవుని చిత్తమైతేనే మన నోటికి ఈ మాటలు వస్తాయి కదండి, నా సొంత మాటలు అయితే కాదు. అది కోరుకుంటే నాకు అదే మనసులో అనిపించింది ఎప్పుడైనా. అందుకే నా పిల్లలకైనా సరే అదే చెప్తాను, అమ్మ నేను ఇదిగో చూడు డ్రాయింగ్ భలే వేసాను కదా అని చూపించిందంటే, అమ్మా నేనే వేసానమ్మా అని 2 సార్లు చెప్పిందంటే చూస్తా, ఫేస్ కల్ అంతే చూస్తా ఉన్నానంటే దానికి అర్థమైపోయింది, ఏసయ్య నాకు సహాయం చేశాడమ్మా, ఏసయ్య నాకు భలే టాలెంట్ ఇచ్చాడు కదా అని అప్పుడు ఆలోచించి మాట్లాడిద్ది. అలా మన పిల్లలకి మనం నేర్పించాలండి. వాళ్ళకి తెలీదు. అమ్మా అసలు అబ్రహాం గారోళ్ళు, ఇస్సాక్ గారోళ్ళు పిల్లలకి ఇవే మాటలు కదా నేర్పించేది. నువ్వు ఇంత సంపాదించాలి, నువ్వు అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, నువ్వు అంత గొప్పవాడి కావాలి, ఇంత గొప్పవాడివి కావాలని ఒక్కళ్ళన్నా చెప్పారండి బైబిల్లో భక్తులు ఎవరైనా?
దావీదు గారు కూడా సొలొమోనుకి ఎంత చక్కగా చెప్తాడు. దేవుని మీద ఆనుకుంటే ఆయనకు చెందాల్సిన ఘనత, ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనకు ఇస్తే, ఆయన మీద ఆనుకుంటే ఇక నీకు ఏ దిగులు ఏ కొరత ఉండదయ్యా అని దావీదు గారు సొలొమోనుకి ఎంత చక్కగా చెప్తాడు. సొలొమోన్ పెద్దయ్యి యవనస్తుడిగా ఉన్నప్పుడు చెప్తాడా ఈ మాటలన్నీ? కాదు కదా. బాలుడిగా ఉన్నప్పుడే కదా ఆయనకు రాజ్యం అప్పగించేది. అప్పుడే కదా ఈ అప్పగింతలన్నీ దావీదు గారు చెప్పేది. అయ్యా నువ్వు ఏమి చేయకపోయినా సరే నువ్వు మనుషుల మీద ఆధారపడొద్దు. మనల్ని పుట్టించి మనల్ని సృజించి మనల్ని ప్రేమించిన మన సృష్టికర్తని మర్చిపోవద్దు. నీకెవ్వరితో పని లేకపోయినా, ఎవరిని ద్వేషించినా, ఏ పని చేయకపోయినా దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు. దేవుని మర్చిపోయావా ఇక నీకు లైఫ్ ఉండదు అని ఎంత చక్కగా చెప్పేవాళ్ళు కదా. అదే కదా వాళ్ళకు నేర్పించింది బైబిల్లో. భక్తులందరికీ అదే కదా నేర్పించింది. మోషే గారికి కూడా తల్లి ఎంత చక్కగా పసిబిడ్డగా ఉన్నప్పుడు రాజు కుమార్తె పెంచమని ఇచ్చినప్పుడు ఆ 3 సంవత్సరాలు కూడా దేవుని గురించి చెప్పేది కదా. ఇంకా వేరే అయ్యా నువ్వు ఇదిగో ఇదంతా బాగా చదువుకొని మంచి విద్య అంతా నేర్చుకొని నువ్వు గొప్పవాడవైతే చాలు అని చెప్పిందా? అని చెప్పి పెంచిందా? కాదు కదా. దేవుని వాక్యాలు చెప్పి దేవునిలో పెంచింది కాబట్టి తండ్రి ఎన్నుకున్నాడు మోషే గారిని. అంటే వారితో పోల్చుకునే అర్హత మనకు లేదండి. కాకపోతే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు, దేవుని మీద ఎలా ఆనుకోవాలి, మనకొచ్చిన ఘనత, మనకొచ్చిన అప్రిషియేషన్ అన్నీ అబ్బా ఏమి పాడారు బ్రదర్ సిస్టర్, అసలు ఏమి టాలెంట్ మీ ఏం చెప్పారు బ్రదర్, భలే చెప్పారు అని ఆ పొగడ్తలని మనం తీసుకోవద్దు. మన తండ్రికి ఇవ్వాలి. అది నా టాలెంట్ కాదమ్మా, నా దేవుని కృప. ఆయన ఇస్తేనే నేను మాట్లాడగలిగాను, ఆయన లేకపోతే నేను జీరో అనే మనస్ఫూర్తిగా 10 మందిలో చెప్పాలి. ఆ మనసు, ఆ ధైర్యం అనేది మనకి రావాలండి. మనం అలవాటు చేసుకుంటే, మనం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలకు అలవాటైద్ది. మన పిల్లలకు అలవాటైతే వాళ్ళు బయట స్కూల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ప్రతి మాట ముందు ఈ మాట చెప్తా ఉంటే పక్క పిల్లలు కూడా అలవాటైద్ది. రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి. అట్లా జనరేషన్ తరతరాలు ఎన్ని తరాలైనా దేవునికి చెందాల్సిన మహిమ ఘనత దేవునికే చెందిద్ది. ఒక్కసారి ఈ విషయాల్లో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ నన్ను అందరూ పొగుడుతున్నారా, ఇది నా టాలెంట్ అని నేనేమన్నా పైకి చూస్తున్నానా, గర్విస్తున్నానా? అమ్మో ఇది నా టాలెంట్ కాదుగా. ఆ టాలెంట్ అనేది పక్కన పెడితే, నేను చదివిన డిగ్రీలు అనేవి పక్కన పెడితే నేను ఎంత ఒక జీరోనే కదా. నేను ఎందుకు పనికిరాను కదా. ఆ చదువు పక్కన పెట్టేసి ఆ టాలెంట్ పక్కన పెట్టేస్తే నేను ఒక జీరోనే. కానీ ఆ జీరో లాగానే ఉండడం నా తండ్రికి ఇష్టం లేక, తండ్రి ఈ టాలెంట్లనే నాకు ఇచ్చాడు, ఆ తెలివితేటలు తండ్రి ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టే, ఆయన నా మీద జాలిపడి నాకు ఇవ్వబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నానే గాని నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం అయితే కాదు కదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ విషయాల్లో మీ పిల్లల్ని కూడా అలా అలవాటు చేయండి. అలాంటి మనసు తండ్రి మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.